నన్ను దాటిపోకయ్యా అన్నప్పుడు ప్రజలు గద్దించారు. కానీ ఆయన అమ్మంటే నజరేయుడు అంటే యేసమ్మ యేసుక్రీస్తు ప్రభు అంటే వెళుతున్నప్పుడు ద్రోవలు ఎవరు తన బాధను తీర్చలా, కానీ మన ప్రభు తీర్చాడు. తన కళ్ళు తెరవబడ్డాయి. అద్భుతం చేయలేదు దేవుడు. ఇలాంటివి చూసుకుంటే బైబిల్లో చాలా కార్యాలు దేవుడు చేశాడు. అవును, నీకు చేయడా దేవుడు? ఎందుకు నువ్వు అంత దేవునికి అద్దులు పెడుతున్నావు? దేవునికి నువ్వు ఇలా చేస్తేనే నేను వస్తా, ఇలా చేస్తేనే ఇలా అంట కాదు నాన్న. అలాంటి అద్దులు మనం పెట్టే తగిన వాళ్ళం కాదు. నీ అవసరం తెలుసు నాన్న. నువ్వు రా, విశ్వాసంతో రా. దేవుడు నన్ను ఈ యొక్క కృతజ్ఞత భావంతో వచ్చి, ప్రభా ఈరోజు నాకు ఆవిషయాన్ని, ఆరోగ్యాన్ని, ఇంత కుటుంబాన్ని, ఫ్యామిలీని నాకు ఇచ్చాను ఆయన. ఈరోజు సుఖంగా భోజనం వల్ల చుట్టూ నీ వాక్యమును తింటూ, అలాగే మంచి జీవాహారం మా పెడుతున్నాం. అలాగే మా భోజన బల చుట్టూ మేము పిల్లలను ఒలివ మొక్కల వల్ల మేము ఎదుగుతున్నామంటే, అది ఈ విధంగా సంతోషంగా ఉన్నామంటే నువ్వే నాకు కారణం నాయన అని కృతజ్ఞత భావం కలిగి ఉండాలండి మనం. కృతజ్ఞత భావం అంటే మీరేదో నేను కానుకలు వేయమని కానీ, మీకున్న ఆస్తులు తెచ్చి వేయమని నేను అనట్లేదు. కానీ మీలో దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. దాని అర్థం ఏంటంటే మీ భావజాలన క్రీస్తు కొరకు బ్రతకటానికి నిశ్చయించుకున్న, దేవుని సన్నిధిలో సమర్పించుకున్న మీ ఉద్దేశం ఎలా ఉండాలంటే, నీవు దేవునికి కృతజ్ఞతుడై ఉండాలి. ఎప్పుడు కూడా తండ్రి నువ్వు నాకు చేసిన మేలు బట్టి నేను ఏమి చెల్లించగలను అయ్యా అని నీ యొక్క ప్రార్థనా బలిని దేవునికి నువ్వు అర్పించగలిగిన వాడిగా ఉండాలి. ప్రార్థనా బలులు అర్పిస్తున్నప్పుడు, తన బలిపీఠం కదిలించబడినప్పుడు, అప్పుడు నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ విధమైన కృపను ఆయన అనుగ్రహిస్తాడు. అందుచేత మనం ఈ విధంగా చూస్తున్నప్పుడు నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీవు లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావలే ఉండను. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలే ఉందరు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగున ఆశీర్వదించబడను. చూసారా, ఇలాగున ఆశీర్వదించబడను. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎంత ఆనందాన్ని ఉంటాం, సంతోషం ఉంటాం. అందుచేత ఈ ఆనందాన్ని, సంతోషాన్ని పోగొట్టుకోగలకండి. దేవుని యొక్క స్వార్థపూరితంగా దేవుని ఎదుగు రావద్దు. స్వార్థపూరితమైన ఆలోచనలతో రావద్దు. మంచి మనసాక్షి కలిగి ఈరోజు కట్టు, బట్ట, తిండి ఇవన్నీ పోషిస్తున్న దేవుడు మనం. నువ్వు అనుకుంటున్నావు నేను తింటే, నేను చేస్తేనే ఎన్ని వస్తుంది, నేను సంపాదిస్తేనే ఎన్ని కలిగినట్టున్నావు కదా. నువ్వు సంపాదించడానికి, నువ్వు కష్టపడాలన్నా, నీవు